వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ 360. నేను మీ హేమ గుడపాటి. ఏంటి ఉయ్యాల్లో కూర్చుని చాలా రిలాక్స్డ్గా ఒక పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇది పల్లెటూరు అయితే కాదు. అండ్ పల్లెటూరు అనగానే నాకు ఒకప్పటి చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా గుర్తొచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడెందుకు చేనేత వస్త్రాలు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ, నేను ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హ్యాండ్లూమ్ అంటే చేనేత వస్త్రాలతో తయారు చేయబడినటువంటి ఒక గుడ్ లుకింగ్ అండ్ కంఫర్ట్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వీళ్ళ బ్రాండ్ వచ్చేసి ఇండి సూత్ర అండ్ రుతురాగా చాప్టర్ 1 నుంచి వీళ్ళు ఈరోజు ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట, క్లాత్ ఎగ్జిబిషన్. సో వాళ్ళ క్లాత్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి అండ్ ఏమేం హ్యాండ్లూమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి, ప్రైజెస్ ఎలాగో ఉన్నాయి అండ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ మోడల్స్ని, అంటే క్లాత్ వచ్చేసి చేనేతలు చేసినప్పటికీ కూడా మోడర్న్ మోడల్స్లో వీళ్ళు స్టిచ్చింగ్ చేసి అమ్ముతున్నారనమాట. సో ఈ ఇండి సూత్ర బ్రాండ్ గురించి అండ్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని అమ్ముతున్నారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళి ఇండి సూత్ర వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసేద్దామా? చలో. సో చూసుకుంటే ఇక్కడ ఉందండి వీళ్ళ ఎగ్జిబిషన్ అండ్ అంతా కూడా మీరు ఒకసారి వ్యూ చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా రకాల ఆఫ్ వెరైటీస్ అండ్ వైడ్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఫాల్గుని గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం అండ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ వీళ్ళు ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం అండ్ ఏ టైప్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో హియర్ ఇస్ ఫాల్గుని గారు. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు ఫాల్గుని గారు? బాగున్నానండి. బాగున్నారా? సో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇండి సూత్ర బ్రాండ్ గురించి అండ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ బ్రాండ్ ప్రత్యేకత ఏంటి? మా బ్రాండ్ పేరు ఇండి సూత్ర, అంటే ఇండియన్ థ్రెడ్ అని అర్థం అండి. నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసింది మూడేళ్ల క్రితం. ముందు 2019లో స్టార్ట్ చేసాం యాక్చువల్గా, కానీ కోవిడ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. దాని తర్వాత మార్కెట్లో ప్రాపర్గా ఉన్నది 3 years నుంచి అవుతుంది. అండ్ మా బ్రాండ్లో ఏంటంటే హ్యాండ్లూమ్లో ఇండియన్ వేర్, వెస్టర్న్ వేర్, మెన్స్, ఉమెన్స్ అందరికీ హోల్ ఫ్యామిలీకి తగ్గట్టుగా మనకి గార్మెంట్స్ దొరుకుతాయి. బోత్ ఇండియన్ వేర్, వెస్టర్న్ వేర్ చెప్పాను కదా. అండ్ ఏంటంటే హ్యాండ్లూమ్ అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ కొద్ది పెద్దవాళ్ళే వేసుకుంటారు, ఏజ్ వచ్చిన వాళ్ళే వేసుకుంటారు అలా అని. అలా అవ్వడం వల్ల యాక్చువల్లీ వీవర్స్కి, కన్జ్యూమర్స్కి పెద్ద గ్యాప్ వచ్చింది. నేను ఇండి సూత్ర ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నట్టుగా ఏంటంటే ఇండియన్ వేర్, వెస్టర్న్ వేర్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తరంలో చిన్నపిల్లలు వేసుకోగలుగుతారు, వాళ్ళకి తగ్గ మోడల్స్ మేము అక్కడ కిడ్స్ వేర్ చేసాము. అది కాకుండా టీనేజర్స్ వేసుకోగలుగుతారు, మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్ ఒక 60 years పైన వాళ్ళు కూడా మంచి చేనేత శారీస్ వేసుకోగలుగుతారు. ఏంటంటే ఈ ఏజ్, ఈ మోడర్న్ ఎరాకి తగ్గట్టుగా స్టైలింగ్ చేసామండి. సో మీరు వేసుకున్న అవుట్ఫిట్ కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే లైక్ కొంచెం మన సైజ్ కంఫర్ట్ బట్టి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్లస్ సైజ్ ఉంటే ఎలాంటి అవుట్ఫిట్ వేసుకోవాలనుకున్నా కూడా ఇష్టపడలేరు, అంటే లుకింగ్ బాగోలేదని. బట్ యు ఆర్ సో కంఫర్టబుల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. అవునండి, ఎంతైనా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ఇస్తుందండి అన్ని సీజన్స్కి తగ్గట్టుగా. యాక్చువల్లీ ఎండాకాలంలో అయినా, వర్షాకాలంలో అండ్ ఈవెన్ మనకి వింటర్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను వేసుకున్నది కూడా మేము డిజైన్ చేసింది మా ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళు వేసుకునేటట్టుగా మేము కంఫర్టబుల్గా డిజైన్ చేసాం. ఇది ఇకత్ వీవ్ అండి, ఇకత్ వీవ్ అండ్ మంచి హ్యాండ్లూమ్ మేము వీవర్స్ దగ్గర డైరెక్ట్గా తీసుకున్నది. అండ్ ఇక్కడ మనకి కంఫర్ట్ ఫిట్. అండ్ ఈ రుతురాగా అనేది మీరు చూసే ఉంటారు చాప్టర్ 1. ఈ రుతురాగా కూడా కాన్సెప్ట్ ఏంటంటే అన్ని సీజన్స్లోనూ హ్యాండ్లూమ్స్ మనం వేసుకోవచ్చు అండ్ మెయింటెనెన్స్ అసలు అంత ఎక్కువ ఉండదండి, తక్కువే ఉంటుంది మెయింటెనెన్స్ అండ్ ఈజీ టు వేర్. అండ్ ఇంకా మేము బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా పెట్టాము. మా కలెక్షన్ అంతా చూపిస్తాం, చూస్తారా మరి? అండ్ దానికన్నా ముందు లైక్ ఈ ఫ్యాబ్రిక్లో మనం వాష్ చేసిన పౌడర్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటాయి, కలర్ చేంజింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? లేదండి, మేము ఏం చేస్తామంటే ఫ్యాబ్రిక్ని డైరెక్ట్గా వీవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాక ఒక 16 hours పాటు ప్లెయిన్ వాటర్లో వాష్ చేస్తాం. అలా వాష్ చేయడం వల్ల ఏంటంటే కలర్ బ్లీడింగ్ కానీ లేదా ఏదైనా స్ట్రింకేజ్ ప్రాబ్లం అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. జనరల్గా గార్మెంట్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే గార్మెంట్స్ తీసుకొచ్చి గార్మెంట్స్ స్టిచ్ చేసాక మనకి ఫ్యాక్టరీకి పంపిస్తారు వాషింగ్కి. అది కెమికల్స్తో ట్రీట్ చేయడం వల్ల ఒక మంచి కొత్తదనం షైన్ ఉంటుంది. మా దగ్గర ఆ ఎలిమెంట్ కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాం. మేము ఫ్యాబ్రిక్ని డైరెక్ట్గా ప్లెయిన్ వాటర్లో ఒక
అవర్స్ పాటు డిపెండింగ్ అపాన్ ద ఫ్యాబ్రిక్. ఇకత్ ఫ్యాబ్రిక్ అయితే 16 అవర్స్, మంగళగిరి అనుకోండి ఒక 10 గంటలు, మిగతా బేస్డ్ ఆన్ అదర్ మన వీవ్ని బట్టి ఇన్ని గంటలు అని మేము నిర్ధారించుకుని మేము ఇది చేస్తాం. సో అప్పుడు ఇంక మనకి స్ట్రింకేజ్ ఉండదు అండ్ కలర్ బ్లీడింగ్ కూడా 99% పోతుందండి. అంటే ఆ థింగ్ ఎలిమినేట్ అయిపోతుంది మనకి. తర్వాత యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది గార్మెంట్ అంతా కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీళ్ళ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం. సో ఫాల్గుని గారు, బేసిక్గా హ్యాండ్లూమ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ మీ దగ్గర ఎన్ని రకాలు అవైలబుల్? హ్యాండ్లూమ్స్లో చాలా రకాలు ఉంటాయండి. మన భారతదేశంలోనే చాలా అంటే చాలా రకాలు. మొత్తం మేము ఇప్పుడే కొన్నిటితో స్టార్ట్ చేసాం. ఇకత్, మంగళగిరి అండ్ ఇంకా పొందూరు ఖాదీ, నారాయణపేట్ ప్రింట్స్ వచ్చి మనకి రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి ప్రింట్స్, బగ్రు ఉంటుంది, జైపూరి ప్రింట్స్ ఉంటుంది అండ్ ఇండిగో ఉంటుంది. సో మేము వీటిలో కొన్నిట్లో మీరు చూడాలని చూస్తే ఇక్కడ ఇకత్ ఇదంతా ఇకత్ అండి. దీంతో ఇలా ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్ తగ్గట్టుగా ఒక బ్లౌజ్ చేసాం. ఇది బ్లౌజా? ఓకే. అండ్ ఇలాగా వెనక ఇదొక బ్లౌజ్. నేను చిన్నపిల్లలది కోట్ ఏమన్నా అనుకుంటున్నా, యాక్చువల్లీ బ్లౌజ్ అనుకోలేదు, బట్ టూ ట్రెండీ యాక్చువల్లీ. అవునండి, ఇది చాలా ట్రెండీగా ఇక్కడ వరకు ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. దీని మీద మనం మంచిది ఆఫీస్కి కూడా వేసుకెళ్ళచ్చు, క్యాజువల్ పార్టీస్కి కూడా వేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి ఇది కూడా ఇకత్ అండి. ఇకత్లో ఇది కొంచెం మనం పార్టీ వేర్ లాగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే డార్కర్ కలర్ కాబట్టి. వెనకాతల ఇవన్నీ టాజిల్స్ ఇచ్చాం. ఇవంతా మా ఫ్యాబ్రిక్ ఏదైతే వేస్తాను అనుకోవచ్చో ఇది మనకి వేరే దేనికి మనం యూస్ చేయలేం. వాటితో మేము ఇలా టాజిల్స్ లాగా ఇంకా డోరీస్ పెట్టి ఇంకా దీనికి లుక్ పెంచడం కోసం ఇచ్చేస్తాం. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇకత్, మోస్ట్లీ ఇకత్ అండి. ఇది డిఫరెంట్గా ఉంది. అవునండి, ఇది రెట్రో టైప్స్లో. ఇది ఇప్పుడు ట్రెండింగ్ యాక్చువల్లీ, వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సెల్లర్స్. ఇలా ఇక్కడ వెనకాతల మనకి ఆ టైంలో ఊర్మిళా మంటోన్కర్ టైప్లో స్టైల్ అనమాట. ఇది రెట్రో బ్లౌజెస్. ఇంకా ఇది కూడా చూడండి, ఇది ముందు వెనక ఇలాగా. నిజంగా మంచి మంచి ట్రెండీ కలెక్షన్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా వరకు ఇలాంటి స్టైల్స్లో ఆన్లైన్స్లో కూడా చూస్తున్నాం. సో ఆన్లైన్లో కూడా బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది, క్లాత్ ఎలా వస్తుందా అని మనకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ వీళ్ళు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఇస్తుంది అండ్ లుక్ కూడా చాలా అదిరిపోయింది. అండ్ ఇది కూడా ఇప్పుడు మనకి ఫెస్టివ్ సీజన్ వస్తుంది కదా, ఈ కలర్స్, ఈ టాజిల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మల్టీ యూటిలిటీగా పెడతామండి. యూ కెన్ వేర్ ఇట్ ఎదర్ ఆన్ శారీస్ కానీ, స్కర్ట్స్ మీద కానీ, లేదా మీరు ఒక జీన్స్ మీదైనా వేసుకోవచ్చు. అండ్ ఈ ఒక కలర్తో పరిమితం లేదు, మేము ఇలా కలర్కి టాజిల్స్ డిఫరెంట్ కలర్స్తో ఇచ్చాం కాబట్టి ఏ కలర్ అవుట్ఫిట్ అయినా దీని కిందకి వస్తుంది. సో ఇంకొకటి మా బ్రాండ్కి వచ్చి ఇది ఏంటంటే ఇక్కడ సైడ్ ఎలవెన్స్ అని ఉంటుంది. మనకి రెడీమేడ్లో జనరల్గా సైడ్స్ ఇది ఉండదు. మా దగ్గర ఏంటంటే మళ్ళీ ఇంకోసారి టైలర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇన్ కేస్ మీకు టైట్ అయితే చిన్న పిన్నిస్తో ఇక్కడ తీసుకుంటే వెంటనే ఫిట్ వచ్చేస్తుంది. ఇది ఇంకొక జనరల్గా రెడీమేడ్ బ్రాండ్స్కి ఇలా ఉండదు, అది మా బ్రాండ్లో ఒకటి. ఇది అండ్ ఇవి కలంకారీలో అండి, ఇది కూడా చూడండి. ఓకే, ఒకానొక తెగలో కలంకారీ అన్నది ఎంత క్రేజ్ ఉందో నాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా నాకు కలంకారీ శారీ కావాలి, కలంకారీ టాప్ కావాలని చెప్పి సర్చ్ చేయని ఆడపిల్లలు, అమ్మాయిలు, లేడీస్, పెద్దవాళ్ళు కూడా లేరనమాట. అంత ఫేమస్ అయింది కలంకారీ అన్నది. అండ్ ఇది ఏ మోడల్? ఇది కలంకారీ అండి. కలంకారీలో మేము ఇక్కడ మంగళగిరి ఇది తీసుకుని చిన్న పోట్లీ బటన్స్ అంటారు, ఇలా పోట్లీ పెట్టాం. వెనకాల చాలా అందంగా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ బ్లౌజ్ మన. ఓకే, సో ఇది కూడా అంటే ఎక్కడా కూడా ట్రెడిషనల్ వాల్యూస్ని పోగొట్టలేదు, అటు ట్రెండీ టచ్ని కూడా వీళ్ళు పోగొట్టట్లేదు అనమాట. ఏది వదలట్లేదు, మేము ఎందుకు వదలాలన్నట్టు ఎవ్రీథింగ్ దే ఆర్ కవరింగ్ అనమాట. అటు ట్రెడిషనల్ టచ్ ఉంది, అలాగే ఇటు ఫ్యాషన్ టచ్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది ఇదైతే. అండ్ ఇది మనకి కలంకారీలో తీసుకున్నట్టయితే ఈ మధ్య ష్రగ్ అన్న కాన్సెప్ట్ బాగా వస్తుంది. సో ఇది కలంకారీ ష్రగ్. ఇది మీరు జీన్స్ మీద వేసుకోవచ్చు, శారీ మీద కూడా వేసుకోవచ్చు. ఈ ష్రగ్ హాయిగా కవర్ అయిపోతుంది. ఇది కలంకారీదండి. ఓకే, కలంకారీలో ష్రగ్. మనము
కేసరియా సాంగ్ చూసారా మీరు? అందులో మనకి ఆలియా భట్ వేసుకుంటే చూసారా, కానీ కలంకారీ కాదు, బట్ ఇలా లాంగ్ స్ట్రగ్స్ ఉంటుంది చూసారా, అలా వస్తుంది అనమాట ఇది. సో అండ్ ఇంకా మా దగ్గర కఫ్తాన్స్ ఉన్నాయండి. ఈ మధ్య మన కరీనా కపూర్ కఫ్తాన్స్ ఎక్కువ ఆడ ప్రమోట్ చేశారు, మీకు గుర్తు. ఇది కఫ్తాన్స్ మనకి 3 రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కలంకారీ, మేము ప్రత్యేకంగా ఇలా కావాలని తెచ్చుకున్నది అనమాట. ఇలాంటి ప్రింట్స్ అయితే కలంకారీలో కూడా ఇవి కొత్త రకం ప్రింట్స్. జనరల్గా ఏంటంటే మల్టీ కలర్లో వస్తాయి. ఇది మేము ఒక 2-3 కలర్సే ఉంచి ఇలా పెద్ద పెద్ద ప్రింట్స్ లాగా, జైపూరి స్టైల్ ప్రింట్స్ లాగా తీసుకున్నాము. ఇవి కఫ్తాన్స్. సో ఇది కూడా చూస్తుంటే ఎలా ఉందంటే, ఒక ప్లస్ సైజ్ వాళ్ళు వేసుకుంటున్నా కూడా వాళ్ళ వెయిట్ ఎలా ఉన్నారు, లుక్ ఎలా ఉంది, ఇవన్నీ తెలీదు. ఓన్లీ ఫ్యాషన్ మాత్రమే అనిపిస్తుంది నాకైతే. అంతేనా? అవునండి, మాది యాక్చువల్లీ సైజ్ ఇంక్లూజివ్ అండి. ఏంటంటే మనకి 8 సైజ్ నుంచి 18 సైజ్ వరకు ఉంటుంది. అండ్ అన్నిటికీ కూడా చాలా కంఫర్టబుల్గా ఫిట్ ఉంటుంది. ఈ గార్మెంట్ గురించి చెప్పాలి. ఇకత్ ఫ్యాబ్రిక్ అండి. తీసుకొచ్చాక మేము ఇది 16 hours పాటు సోక్ చేసాక ఫ్యాబ్రిక్ బ్లీడ్ అయ్యి మొత్తం ఈ గార్మెంట్లో ఆ ఇకత్ వీవ్ అనేది కనిపించలేదు. అండ్ మేము అంటే ఇది మాకు యాక్చువల్లీ పనికిరాదు అనమాట. సో ఎందుకంటే ఇకత్ వీవ్ కనిపించకపోతే ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫ్యాబ్రిక్. దాన్ని మేము ఏం చేసామంటే, వీ డోంట్ వాంట్ టు అలా వదిలేయడం ఇష్టం లేక దీని మీద మేము చిన్న కాంతా వర్క్ పింటక్స్ ఇచ్చాం. సో మేము దీన్ని ఈ రకంగా మాకు చేతనైనంతలో అందంగా తయారు చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇది మాకు బాగా చాలా మందికి నచ్చింది. ఇక్కడ కాంతా వర్క్ అంతా ఇదంతా హ్యాండ్ స్టిచ్ అండి. చాలా బాగుంది, నిజంగా ట్రెండీగా ఉంది. సింపుల్గా ఉండాలి, క్లాసీ లుక్ ఉండాలి, అండ్ ఫ్యాషన్గా ఉండాలి అంటే నేను ఇండి సూత్ర వాళ్ళ దగ్గరికి వచ్చేయండి అని చెప్పేస్తాను నేనైతే సింపుల్గా. సో ఇంకేం మోడల్స్ ఉన్నాయి? ఇది ఇకత్ మన ఆఫీస్ వేర్ అనమాట. మీరు ఆఫీస్ వేర్ విత్ స్లీవ్స్, వితౌట్ స్లీవ్స్ 2 ఉన్నాయి. ఇది హైలో, ఇప్పుడు హైలో ప్రస్తుతం నడుస్తుంది టాప్స్. ఇది ఇకత్లో హైలో. అండ్ ఇదైతే దీని పేరు మేము బేబీ డోరీ అని పెట్టాము. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద హిట్ అయిందండి. సో ఇది మేము ఆఫీస్ వేర్ దాంట్లో కూడా తీసుకొచ్చాం. ఏంటంటే ఇలా కలంకారీ ఇది ఉండి ఇక్కడ కట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది మళ్ళీ ఫ్యాషన్లో వచ్చింది. యాక్చువల్లీ ఓల్డ్, ఇది మళ్ళీ కొత్తగా వచ్చింది. సో అది ఎక్కడ మేము మిస్ కాకుండా ఇది చూస్తున్నాం. యాక్చువల్లీ ఆ స్టైల్లో చిన్నప్పుడు ఇక్కడ మనం డోరీల్లాగా కట్టడం, చిన్నపిల్లలకి మీరు చూస్తే ఇప్పటికీ జుబ్బాలు అంటారు చిన్నపిల్లలకి. జుబ్బాలు ఇలాగే ఇక్కడ భుజాల మీద కడతారనమాట. సో అదే స్టైల్లో ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక సర్కిల్ లాగా అప్పటి ఒక ఫ్యాషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో దాన్ని వీళ్ళు క్యాచ్ చేసి ఇలా మనందరి ముందుకి ప్రజెంట్ చేస్తున్నారు. ఎస్ అండి, అదే అలాగే అనుకోవచ్చు. ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ని మేము మోడర్న్గా పాత రెట్రో ఫ్యాషన్ని కూడా తీసుకొస్తున్నాం. ఇది పెప్లం టాప్స్ అంటారండి. ఇది ప్యూర్ ఇకత్లో. ఈ వీవ్ వచ్చి 120 వీవ్ అండి. వీవ్ ఇది ఫైనెస్ట్ వీవ్ అనమాట. ఇది మేము ఇకత్, ఇది కూడా క్లాసీగా ఉంటుంది. ఈ హ్యాండ్స్ వచ్చి ఇలాగ హెక్సాగనల్ స్లీవ్స్ ఇచ్చి ఉన్నాం. ఇది కూడా మా బెస్ట్ సెల్లర్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్. చూడొచ్చు, చాలా అంటే చాలా సింపుల్ ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు చూడు, హెక్సాగాన్ అని చెప్పని అన్నారు కదా. సో ఆ లుక్ అన్నది, లైక్ ఈ హ్యాండ్స్ దగ్గర ఆ లుక్ అన్నది చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. అండి ఇది కూడా యాక్చువల్లీ ఓల్డ్ ఫ్యాషన్, మనకి 80s ఉన్న ఫ్యాషన్. దీన్ని మేము మళ్ళీ తీసుకొచ్చి మేము ఇది తీసుకున్నాం. ఇది పొందూరు ఖాదీ అండి. ఈ ఫ్యాబ్రిక్ గురించి మీకు చెప్పాలి. ఇది 11 hours పాటు సోక్ చేసిన ఫ్యాబ్రిక్ అయినా ఇది చూడండి అసలు ఎక్కడ కూడా కడక్ అంటారు కదా, ఇది పోకుండా ఖాదీ ఫీల్ మీకు బాగా తెలుస్తుంది. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఖాదీది. అండ్ ఇది ప్రత్యేకంగా ఇదొకటి. ఈ గార్మెంట్ పేరు మేము దామిని అని పెట్టాము. ఇది ప్రతి గార్మెంట్కి మాకు పేరు ఉంటుంది. ఇది ఏంటంటే ఇకత్ అండి. ఇకత్ ఒక నార్మల్ ఇకత్. మేము దీనిలాగా ఈ కాలం ఆడపిల్లలు ఇష్టపడేటట్టుగా ఒక క్యాజువల్ వేర్ ఎట్ బయటికి చక్కగా వేసుకెళ్ళేట్టుగా ఈజీ బ్రీజీ లాగా చేసాము. ఈ అవుట్ఫిట్ వెనకాతలు కొంచెం ఇలాంటిది యాడ్ చేసాము. ఓకే, సో నాకు ఇది చూడంగానే ఫస్ట్ అయితే నాకు బీచ్ గుర్తొచ్చింది. టు బీ ట్రూ, నిజంగా నాకైతే బీచే గుర్తొచ్చింది. ఎవరైనా సరే బీచ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక అవుట్ఫిట్ని వేసుకుని అండ్ అక్కడ తిరిగి ఫోటోషూట్స్ చేయించుకుని అని చెప్పి చాలా ప్లాన్ చేస్తారు. ఎవరైనా కాదు, అందులో నేను కూడా ఉన్నాను అనమాట. సో ఇలాంటి ఒక స్టైల్ ఇండో వెస్ట్రన్ అండ్ కంఫర్టబుల్ క్లాత్లో అయితే నేను డెఫినెట్లీ కూడా వీళ్ళ క్లాత్స్ని నేను రికమెండ్ చేస్తాను. ఇండి సూత్ర వాళ్ళది నిజంగా బాగున్నాయి. నేనేది ఊరికినే ఇప్పుడు వచ్చాను వీళ్ళు ప్రమోట్ చేసినాను అన్నట్టయితే చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళ క్లాత్ మెటీరియల్ బాగుంది అండ్ వీళ్ళ థాట్స్ బాగున్నాయి, వీళ్ళ రెట్రో క్రియేషన్స్ బాగున్నాయి అండ్ ముఖ్యంగా వీళ్ళ ఆలోచన సోచ్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది.
థ్యాంక్ యూ అండి. ఇది పొందూరు కాదు, ఇది కూడా ఖాదీలోనే. మేము ఇలా ఆఫీస్ వేర్లా చేసాం. సో ఆడపిల్లలు ఇటు బీచ్కి అయినా, పార్టీకైనా, ఆఫీస్కైనా, రెగ్యులర్ పూజలకి అయినా అన్నిటికీ సరిపడేట్టుగా ఇండి సూత్రాలో షాపింగ్ చేయొచ్చు. ఓకే, మరి ఇండి సూత్రాలో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ మనకి స్టోల్స్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ప్రైస్ వచ్చి 1550 నుంచి మ్యాక్సిమం ప్రైస్ 2550. అంతకు మించి ఉండదు. కొన్నిటికైతే మేము హ్యాండ్లూమ్ మార్క్తో సహా ఇస్తాం. బికాజ్ మేము కంప్లీట్ మాకు ప్యూర్ హ్యాండ్లూమ్ అదండి. ఓకే, సో అంటే లైక్ మనకి ఈ క్లాత్స్ తీసుకున్నప్పుడు మినిమమ్ కొన్ని క్లాత్స్ ఇన్ని ఇయర్స్ వరకు వస్తాయి అన్నట్టు మనం చెప్పగలం. అలా ఇండి సూత్రాల్లో ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ ఎన్ని ఇయర్స్ వరకు రావచ్చు? ఈ జాగ్రత్తగా వాడితే అంటే ఇది చిరక్కుండా ఉంటే మా క్లాత్ ఫేడ్ అవ్వకుండా ఒక 3-4 ఏళ్ళు అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఒక ఎన్ని వాషెస్ అయినా, ఒక 20 వాషెస్ అలా అయినా సరే, 30 వాషెస్ అయినా ఏమీ కలర్ పోదు. ఇప్పుడు చాలామంది చూపిస్తాను, ఒక 30 వాషెస్ అయినా కానీ ఒక 1 ఇయర్ పైన ఉంచి వాడుతున్నారు. అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇకత్ ఫ్యాబ్రిక్లో మేము ఇలాంటి అవుట్ఫిట్ చేసాం. ఇది కూడా ఈజీగా దీని పేరు స్మిత. ఇది బ్రైట్ కలర్, సమ్మర్లో ఇది హాయిగా వేసుకునేటట్టుగా ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సెల్లర్స్. సేమ్ కొంచెం సిమిలర్గా కొంచెం చిన్న స్టైల్ వేరు. దీని పేరు స్మిత. యాక్చువల్లీ సిమిలర్గా స్టైల్ వేర్ ఏంటి అంటే ఇవి చూసారా కొంచెం బ్రాడ్గా వచ్చినాయి అండ్ వీ నెక్ వచ్చింది. అండ్ చూసారా కలర్ అయితే అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. స్మిత గారు నాదే అని చెప్పి అంటారేమో, మరి చూడాలి. థ్యాంక్ యూ. ఇది కూడా అండి ఇలాంటివి చిన్న చిన్న ఇప్పుడు యూత్ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇలా కొన్ని ఫ్రంట్లో ఇలా లుక్ డిఫరెంట్గా ఉండాలి ఇలా అని. సో ఇది ఒకటి లావణ్య. ప్రతి గార్మెంట్కి ఒక పేరు ఉంటుందండి. ఇది ఒరిజినల్ బగ్రు అనమాట. బగ్రు నుంచి మేమే యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక తాను నేను కూడా ఇచ్చేసాను. నేను రీసెంట్గా జైపూర్ వెళ్ళినప్పుడు కొన్ని వర్క్షాప్స్ అటెండ్ అయ్యి నేను దాంట్లో ఇవి తీసుకొచ్చిన దాంట్లో ఒక తాను నేను కూడా చేశాను, ప్రింట్ చేసింది. సో ఇది ఈ దీంట్లో బగ్రూలో కలంకారీ కాదు బగ్రు కూడా యూస్ చేయొచ్చు అని అది కూడా స్మోకింగ్ డ్రెస్ చేసాం. ఓకే, కానీ ఇందులో ప్లస్ ఏం చెప్పనా, ఇది మీరు మిడ్డీ మీద వేసుకోవచ్చు, జీన్స్ మీద వేసుకోవచ్చు, ఇంకా ఉత్తిగా ఒకటి కూడా వేసుకుని వెళ్ళొచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది. నాకు ప్రతిదీ మీకు ఇందాక నేను చెప్తున్నాను కాదు, నాకు వీళ్ళ క్రియేషన్స్ చాలా బాగా నచ్చినాయి అండ్ పేర్లు కూడా ఇంకా బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ అండి. ఇది లైలా అండి. ఇది కలంకారీలో మేము ఇండిగో ఇక్కడ డోరీలా ఇది పెట్టాము. ఇంకోటి ఏంటంటే ఇది మేము చెప్పాం కదా మాది జీరో వేస్ట్ బ్రాండ్ అని. సో ఏదైనా ఫ్యాబ్రిక్ వేస్ట్ జనరేట్ అయినప్పుడు అది మేము పడేయకుండా వీ ట్రై టు గివ్ సమ్ క్రియేటివ్ టచ్. ఇది ఇండిగో మేము తయారు చేసినప్పుడు ఉన్న వేస్ట్ దాన్ని మేము ఇలా డోరీస్లో చేసి ఈ గార్మెంట్కి ఒక ప్లస్ లుక్ ఇచ్చాము. ఇది ఇలాంటి స్మోకింగ్ ఈ మధ్య ప్రజెంట్ కరెంట్ ట్రెండ్ నడుస్తుందండి. సో స్మోకింగ్ చేసి అండ్ ఇవి స్ట్రగ్స్ ఉన్నాయి కదా మీరు ఇందాక చూసారు, ఇండిగో స్ట్రగ్. ఓకే, అండ్ ఇవి కొన్ని ఇలా ఇకత్తులో ఇది చాలా షిఫ్ట్ డ్రెస్ అంటారు, పైనుంచి కిందకి ఒకేలా ఉంటుంది ఈ షిఫ్ట్ డ్రెస్ ఈ కాన్సెప్ట్. అండ్ మా ప్రతి గార్మెంట్కి ఆల్మోస్ట్ 95% పాకెట్ ఉంటుంది. సో హాయిగా ఇక్కడ పాకెట్ ఇదిగోండి పాకెట్, దీని పేరు అంబర్ అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ సైజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. అది మేము సైజ్ ఇంక్లూజివ్ అండి, మా దాంట్లో అన్ని సైజెస్ వాళ్ళకి మాకు దగ్గర దొరుకుతాయి. ఇలాగ మేము ఇది మీరా ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఈ డ్రెస్ పేరు వన్యా. ఒకటి మీరా, ఇది వన్యా. ఇది మీరు పట్టుకోండి, అది నేను పట్టుకుంటాను యాక్చువల్లీ, ఎందుకంటే అదే డ్రెస్ వన్యా బాగుందో లేదంటే మీరా బాగుందో మీరే చూస్ చేసుకోండి, ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంది కాబట్టి. థ్యాంక్ యూ అండి. సో అంటే మనకి ఇప్పుడు దాకా మీరు అన్నీ కూడా ఫీమేల్స్కే చూపించారు, పిల్లలకి చూపించారు, మరి జెంట్స్కి లేవా? ఎందుకు లేవండి, ఉన్నాయి. ఇదిగో మా డిజైనరే వేసుకున్నాడు, తిన చందన్ అండి. ఓకే, తిన మా డిజైనర్, తిన వేసుకున్నది కలంకారీ. యాక్చువల్లీ ఇది మామూలు షర్ట్. సో తిన దీన్ని ఒక ఓవర్ కోట్లో వేసుకుని కొత్త స్టైల్ లాగా ఇది చేసుకున్నాడు. అండ్ యాక్చువల్లీ నిజంగా ఇది చైనీస్ కాలర్ టైప్ కదా. అవునండి, యా చైనీస్ కాలర్ టైప్ ఉండి అండ్ దీన్ని చూసారా థాట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా సరే అబ్బాయిలు ట్రై చేయాలనుకుంటే మీకేనా ఫ్యాషన్ పిచ్ ఉన్నది మాకు కూడా ఉందని కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట, అంత బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇదండి బబుల్ గమ్. ఇది వీవ్ అండి, ఇది ప్రింట్ కాదు, ఇది ప్రాపర్ వీవ్, ఇకత్ వీవ్ అనమాట. దీంట్లో మేము ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం
దీని పేరు బూమర్, బబుల్ గమ్ ఎడిషన్లో బూమర్. ఓకే, నాకు ఇవన్నీ చూస్తుంటే బూమర్ బబుల్ గమ్ ఈ పేర్లే గుర్తొస్తున్నాయి నాకు. బిగ్ బబుల్, నిజంగా వాటి కలర్సే వీళ్ళు అలాంటివే ఇట్లా క్లాత్స్ కి పేర్ల కింద పెట్టేశారనమాట, సేమ్ అవే. ఓకే, ఫటాఫట్ అయితే నేను తినలేదు, బబుల్ గమ్ తిన్నాను, బూమర్ తిన్నాను, ఆర్బిట్ తిన్నా. ఓకే సరే, మనం తినే వీళ్ళకి ఎంత క్రేజ్, ఎంత ఫుడ్ మీద లవ్ ఉంటే మనం తినే అన్ని కూడా క్లాత్స్ పేర్ల మీద పెట్టేసారు చూసారా. ఇది ఏమన్నారు, ఆర్బిట్ ఈ కలర్లో ఉంటుందా? ఓకే ఫైన్, ప్యాకేజింగ్ ఈ కలర్లో ఉంటుందని మేము అలా ఇది చేసుకున్నాం అనమాట. సో మన స్టార్స్ అయితే చాలా ఈజీగా ఒక్కొక్కసారి మనకి క్యాజువల్ అవుట్ఫిట్స్లో ఇలాంటి అవుట్ఫిట్స్ కూడా వేసుకుని కనిపిస్తున్నారు ఈ మధ్యన. వాళ్ళు కూడా ఎక్కువ థ్రెడ్డింగ్ వర్క్స్ ఉన్న అవుట్ఫిట్స్ లేదంటే కలర్ఫుల్ అవుట్ఫిట్స్లో మన ముందు ఒక్కొక్కసారి చాలా కంఫర్ట్గా వాళ్ళు కనిపించే డ్రెస్సెస్లో కనిపిస్తున్నారు. అలాంటి ఒక డ్రెస్ ఇదని నేను చెప్తాను, నిజంగా చాలా బాగుంది డిజైన్ అయితే. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, యూ కెన్ సీ కొంచెం డార్క్ కలర్స్ ఉన్నాయి, గ్రీన్లో ఉంది అండ్ ఆరెంజ్లో ఉంది, యూ కెన్ సీ డిఫరెంట్ వైట్ కలర్స్ ఉన్నాయి అండ్ పీచ్ కలర్లో ఉంది. పీచేనా? పీచ్ కలర్లో ఉందన్నమాట. ఇది మనకి ఖళీదర్ అంటారండి, మనకి రాజుల కాలం నాటి ఇదనమాట స్టైల్. అంటే ఖళీ అంటే ప్యానెల్ అనమాట. ఈ స్టైల్ అక్కడ రాజుల టైంలో ఉన్న స్టైల్. దీన్ని మేము కాంటెంపరీ లుక్ ఇచ్చి షార్ట్ కుర్తాలా చేసి ఇది చేసాం. దీని ఇగోండి ప్రైస్ 1850 అండి, 1850. ఇగోండి ఇక్కడ ఈ స్టైల్ అంతా కూడా స్టిచ్చింగ్ స్టైల్ అంతా కొంచెం డిఫరెంట్. ఇది ఖళీదర్. ఇలాంటి మేము పాతకాలము ఇవి కూడా ఈవెన్ స్టైల్స్ కూడా తీసుకొస్తున్నాం. నాట్ ఓన్లీ రెట్రోగా ఇంకొంచెం పాత దానికి వెళ్ళి తీసుకొస్తున్నాం. అండ్ ఇప్పుడు మాకు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ కలెక్షన్ చూపిస్తాము. ఈ కలెక్షన్ పేరు మేము శ్వేత అని పెట్టాము. ఓకే, శ్వేత అంటే వైట్. ఓకే, సో ఈ వైట్ మీద మనకి ఇలాంటి ఇది నేచర్ ఇన్స్పైర్డ్ ఇదన్నమాట. మౌంటైన్ సింపుల్గా ఉంటుంది, క్లాస్గా ఉంటుంది వైట్. ఇవన్నీ ఇప్పుడు మీరు ఇది మనం ఫ్రాక్ కింద వేసుకోవాలా లేదంటే టాప్ కిందనా? ఫ్రాక్స్ కిందే అండి, ఇంకేది జస్ట్ ఒక ఫ్రాక్ కింద. టాప్ కింద వేసుకోవడానికి కూడా ఇది కూడా నేచర్ ఇన్స్పైర్డ్ అయిన ఇది చెప్పాను కదా, ఇది టాప్స్గా వేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలాగా ఇది నేచర్ లీవ్స్ ప్యాటర్న్ ఇలాగా. ఇక్కడంతా ఇది లేజీ డేజీ స్టిచ్ అనమాట. ఇవంతా మెషిన్ వర్క్ కాదు, అంతా హ్యాండ్ వర్క్. అవునండి. ఓకే, చూడండి కాలర్ దగ్గర కూడా మనకి ఇచ్చారు. ప్రతిదీ కూడా చాలా చాలా నీట్గా, ప్రతి ఇంచు కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా దగ్గరుండి చేసినట్టుగా ఉంది. చూడండి స్టిచ్చింగ్ అంటే చిన్న మైన్యూట్ వర్క్సే, బట్ లుక్ కూడా చాలా బాగుందన్నమాట. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇది మేము బయట ఎక్కడ చేయించింది కాదు, మా డిజైనర్ మా టీం వాళ్ళందరూ కలిసి చేసింది. ఓకే, సో మీ దగ్గర ఎక్కువ టీమ్ అంటున్నారు, మరి మీరు ఇందాక నాకు చెప్పినప్పుడు సమ్ సర్టిఫికేషన్ అన్నారు, దాని గురించి ఒకసారి చెప్తారా మా ప్రేక్షకుల కోసం? ఓకేనండి, ఇది మా టీం నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. తిన మా డిజైనర్. ఓకే, తిన పేరు చందన్. అండ్ తను కూడా మా డిజైనర్. తను ఇంకా చదువుతోంది కానీ ఇంటర్న్షిప్కి వచ్చి చాలా బాగా మమ్మల్ని ఇంప్రెస్ చేసింది తన వర్క్తో. సో తనకి ఖచ్చితంగా తన కాలేజ్ అయిపోతూనే తను మా దగ్గర జాయిన్ అవుతుందని చెప్తాం. అది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా ఇంటర్న్స్ అంటే జనరల్గా అమౌంట్ తీసుకుని వాళ్ళు పని చేస్తారు. వీళ్ళు సర్టిఫికేట్ మాకు కావాలి, ఇది హ్యాండ్లూమ్ బ్రాండ్ కాబట్టి అని అన్నారు. సో అది నాకు వాళ్ళ దగ్గర బాగా నచ్చింది. సో వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు నేర్చుకున్నాం అని చెప్పారు, నేర్చుకుంటున్న వాళ్ళకి బాగా నచ్చిందని చెప్పారు. ఇది అండ్ తను మా టైలర్ అండి, తను కూడా మా టీం. తిన బెంగాల్ నుంచి వచ్చారు. మా దగ్గర టీం అందరూ కూడా బెంగాల్ టైలర్స్ అందరూ కూడా కొంచెం బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర స్కిల్ సెట్ చాలా బాగుంటుంది. తను మా టైలర్. అది కాకుండా ఇక్కడ మా హెల్పర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేస్తారు ప్లస్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా చేస్తారు. సో మీరు అందరినీ చూస్తారు కదా, వీళ్ళ బ్రాండ్ని ఎంతలా ప్రమోట్ చేస్తున్నారంటే చూడండి, ఈయన ఒక షర్ట్ వేసుకున్నాడు, అది వీళ్ళ బ్రాండ్కి సంబంధించి, తను వేసుకున్న టాప్ కూడా వాళ్ళ బ్రాండ్కి సంబంధించి. అండ్ తిను ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ కార్డ్ సెట్స్ అనమాట, బాగా ఫేమస్. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీషోలో కూడా ఈ కార్డ్ సెట్స్ కోసం మామూలుగా సెర్చ్ చేయరు అమ్మాయిలు. సో చాలా ట్రెండీగా ఉంది. సో తింది కూడా ఈ ఫ్యాబ్రిక్లో ఎలాంటి ఒక ట్రెండ్ క్రియేట్ చేయడం అంటే వీళ్ళకే సాధ్యం అంటాను. అండ్ నెక్స్ట్ తను వేసుకున్నది కూడా వీళ్ళ బ్రాండ్ అనమాట. ఏం బ్రాండ్? ఓకే, ర్యాప్ అరౌండ్ అంట. సో రాజుల కాలం నాటి వాళ్ళలాగా అనమాట డిజైన్. సో ఆవిడ వేసుకుంది కూడా ఇక్కత్తాది కలంకారీ. అండ్ ఆయన టైలర్ అనమాట, ఇవన్నీ కుట్టింది ఆయనే, కానీ ఎంత సాదా సీదాగా ఉన్నారు చూడండి. ఆయన కూడా వాళ్ళ బ్రాండే వేసుకున్నారు. సో
వాళ్ళ బ్రాండ్ మీద ఎంత లవ్ ఉంటే వాళ్ళు దాన్ని షోకేస్ చేసి అందరికీ తెలిసేటట్టు చేసి ఇంత లవ్ అండ్ ప్యాషన్ ఉంటేనే ఆ బ్రాండ్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనమాట. దాంట్లో వీళ్ళు సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. సో అంత బాగా దాన్ని ప్రమోట్ కూడా చేస్తున్నారు. సో ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుందాము మనం డిలే చేయకుండా. నెక్స్ట్ ఏమున్నాయండి? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మా దగ్గర శారీస్ ఉన్నాయండి, కలంకారీ శారీస్. మనం డైరెక్ట్గా పెడన్ నుంచి తీసుకొచ్చినవి. ఇవి రకరకాల అంతా కూడా మన దగ్గర ఫ్యాబ్రిక్, మంచి ఫ్యాబ్రిక్, దాని మీద వెజిటేబుల్ డైస్తో ప్రింట్ వేసినవి. ఇవన్నీ కలంకారీ శారీస్. ఓకే, ప్రతిదీ కూడా కలంకారీ శారీ. కలంకారీలో కలర్స్ ఇలా డల్గా ఉన్నట్టుగా ఉంటాయండి, అంతేనా? అవునండి, యాక్చువల్లీ కలంకారీ అనేది ఈ మన మచిలీపట్నం నుంచి తీసుకొచ్చింది. దీని గురించి ఒక చిన్న విషయం చెప్పాలి, చాలామందికి తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే ప్రింట్స్ అంటే మనకి కలంకారీ ప్రింట్ అనేది పర్షియన్ ఆర్ట్ అక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం. నిజానికి అది కాదండి, అది మన ఇండియా నుంచే ఇంకా మనం యావత్ ప్రపంచానికి తెలియజేస్తాం. దాంట్లో వ్రత్ పణి అంటారు, ఇది మనకి శాస్త్రాల్లో కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రపంచం అంతా నేర్చుకుంది ఈ డైస్ ఎలా చేస్తారు ఇది అని. ఈవెన్ మనకి దీంట్లో మనం డైయింగ్లో మంజిస్తా అనేది యూస్ చేస్తాం. దేవతలు వేసుకున్న వస్త్రాల రంగంతా మంజిస్తా రంగులో ఉంటుందని. ఇవన్నీ మన దేశం అండి, వేరే దేశంలో ఈ డైయింగ్ ఇక్కడి నుంచి చూసుకుని వాళ్ళు నేర్చుకున్నారు. సో ఇది ఎక్కడ మనకి ఇంటర్నెట్లో కూడా యాక్చువల్లీ దొరకదు. దాని పేరు వ్రత్ పణి, ఆ ప్రాసెస్ పేరు. అండ్ ఇదంతా మన కలంకారీ అనేది మన ఇండియన్ థింగ్, అది మన భారతదేశపు సొత్తు. సో మనకి కొత్త పాయింట్ని మనకి ఫాల్గుని గారు చెప్పారనమాట. సో సారీస్లో కూడా మంచి మంచి వైట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అంతేకాదు వీళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి, అవేంటో కూడా చూసేద్దాం. ఓన్లీ ట్రెండీ పిల్లలకే కాదు, పెద్దోళ్ళకే కాదు, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కాకుండా, పెద్దవాళ్ళకు కూడా కాకుండా, ఫీడింగ్ మదర్స్, న్యూ మదర్స్కి కూడా మేము ఎందుకు తక్కువ చేస్తాం అన్నట్టు వీళ్ళు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి కూడా ఒక స్పెషల్ డిజైన్ ఫ్రాక్స్ చేశారనమాట. అవునండి, ఇది ఫీడింగ్ అవును, మన నర్సింగ్కి యూస్ చేయొచ్చు. అది కలంకారీలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి కానీ మదర్కి కానీ. అండ్ ఎట్ మోడ్రన్గా ఉంటుంది. ఫీడింగ్ అంటే ఒక ఇంట్లోనే వేసినట్టుగా కాకుండా చక్కగా బయటికి కూడా వేసుకెళ్ళచ్చు. అదే ఆలోచనతో మేము ఈ ఫీడింగ్ అవును తయారు చేస్తాం. ప్రైస్ ఎంత ఉంటుంది? 1650 అండి. ఓకే, సో మీకు కొంతమందికి మేబీ ప్రైస్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు అని అనిపించవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే ప్యూర్ మెటీరియల్ అన్నది దొరుకుతుంది. అండ్ ప్యూర్ మెటీరియల్ని వీళ్ళు దాన్ని మెటీరియల్ ఒక టెక్స్చర్ పోకుండా దాన్ని వాల్యూస్ని, దాని డిజైన్లో కొత్త డిజైన్ని వాళ్ళు చూపిస్తూ ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ప్రతిదీ కూడా వాళ్ళు హ్యాండ్ తోటి ఎక్కువ, వాళ్ళ ఓన్ హ్యాండ్ తోటి వాళ్ళు యూస్ చేస్తున్నారు కాబట్టి, క్రాఫ్ట్స్ కింద వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ బడ్జెట్లో ఉన్నాయన్నమాట. అంతకు మించి ఎక్కువ బడ్జెట్ ఏం కాదు, వాళ్ళకు పడ్డ బడ్జెటే మనకు చెప్తున్నారు, అంతేనా? అవునండి, ముమ్మాటికి అంతే. సో ఇండి సూత్ర వాళ్ళు డ్రెస్సెస్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంకా పై ఏజ్ వాళ్ళనే కాకుండా సో వై నాట్ ఫర్నిచర్స్కి సంబంధించి లైక్ పిల్లోస్ కానీ, కుషన్ పిల్లోస్ కానీ ఇది ఫాల్గుని గారే డిజైన్ చేశారంట, చాలా బాగుంది. సో ఇలా కానీ లేదంటే మీరు చూడొచ్చు ఈ మ్యాట్స్ కానీ, లైక్ కింద మనం మంచాలకి వాటికి వేసుకునే మ్యాట్స్ కానీ, మీరు ఇక్కడ చూస్తే దుప్పట్టలు, బ్యాగ్స్, ఇవన్నీ కూడా లైక్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ తోటి అన్నీ కూడా ఆవిడ తయారు చేసినవి కొన్ని ఉన్నాయి. అండ్ వాళ్ళు మనకి అందుబాటులోకి తీసుకొచ్చినవి కొన్ని ఉన్నాయి అనమాట. సో డిఫరెంట్ కలెక్షన్ తోటి మన ముందుకు వచ్చారు వీళ్ళు. చాలా యూనిక్ థాట్తో చాలా బాగుందనే చెప్పాలి. సో చాలా మంచి కలెక్షన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫాల్గుని గారు ఫర్ షోయింగ్ యువర్ కలెక్షన్. అండ్ మీరు ఎవరన్నా కనుక ఫాల్గుని గారి కలెక్షన్స్ కనుక మీరు కొనుక్కోవాలి ఆర్ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలంటే ఆవిడ డీటెయిల్స్ చెప్తారు, దాన్ని ఫాలో అయిపోండి. మా వెబ్సైట్ ఉందండి indisutra.com. అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాలో మా వాట్సాప్లో అన్నీ కూడా మేము డీటెయిల్స్ ఇస్తాము. ఓకే, ఫైన్. సో ప్రతిదీ కూడా డీటెయిల్స్ ఇస్తారు. ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్లీ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి మీరు చెక్ ఇన్ అయిపోయి మీరు మీకు కావాలనుకున్న ఇండి సూత్ర స్టైల్ బ్రాండెడ్ క్లాత్స్ని మీరు వేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360 అండ్ విత్ కెమెరామ్యాన్ వివేక్, హేమ, హైదరాబాద్.